అది మణిపూర్లోని 16 జిల్లాల్లో తామెంగ్లాంగ్ అనే ఒక జిల్లా. భారతదేశంలోని అన్ని జిల్లాలు 806 కాగా అందులోని వెనుకబడిన 250 జిల్లాలలో తమెంగ్లాంగ్ జిల్లా కూడా ఒకటి. అయితే ఆ జిల్లాలోనే కాదు, మొత్తం భారతదేశంలోనే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్గా మొట్టమొదటిసారి ట్రైబ్స్ నుండి నియమితులైన ఆర్మ్స్ట్రాంగ్ పమే అనే ఐఏఎస్ ఆఫీసర్ స్టోరీ అందరూ ఐఏఎస్ అధికారులలో ప్రత్యేకంగా ఉంటుంది. అసలు ఆయన ఆ జిల్లాకు ఏం చేశారో తెలుసుకునే ముందు అసలు ఆర్మ్స్ట్రాంగ్ పమే ఎవరు, అతని స్టోరీ ఏంటో తెలుసుకోవాలి. ఆర్మ్స్ట్రాంగ్ పమే మణిపూర్ క్యాడర్కు చెందిన 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సెప్టెంబర్ 23, 1984లో జన్మించిన ఆర్మ్స్ట్రాంగ్ పమే మణిపూర్లోని తమెంగ్లాంగ్ జిల్లా టౌసెం సబ్ డివిజన్ అయిన ఇంపా అని పిలువబడే ట్రైబ్స్ గ్రామానికి చెందినవాడు. చిన్నప్పటి నుండి గుర్తింపులేని ప్రదేశంలో పెరగటం, తన వాళ్ల కష్టాలను కళ్లారా చూసి తన చదువు ఎన్ని ప్రభుత్వాలు మారినా అస్సలు పట్టించుకోని తన ప్రజలకు కనీసం తన చదువైనా ఉపయోగపడాలనే కసితో చదవటం మొదలుపెట్టాడు. అలా తమెంగ్లాంగ్లోని 10వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత మేఘాలయలోని షిల్లాంగ్లో సెయింట్ ఎడ్మండ్ కాలేజీ నుండి హయ్యర్ సెకండరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత 2005లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి ఫిజిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశాడు పమే. ఆ తర్వాత అప్పటి వరకు వెనుకబడిన జిల్లాగా మిగిలిపోయిన తమెంగ్లాంగ్కి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎటువంటి లాభం లేదని తెలుసుకొని తన వంతు కృషి చేసి అనేక రకాలుగా కష్టనష్టాలు పడుతున్న తన ప్రజలకు భరోసాగా నిలబడాలి అనుకున్నాడు. అయితే ప్రజలకు తన చదువు మరియు బుద్ధి అలాగే శక్తి సామర్థ్యాలు ఉపయోగపడాలంటే కేవలం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం ఒక్కటే దారి అనుకున్నాడు పమే. అంతే, చదవటం మొదలుపెట్టాడు. అలా ఆర్మ్స్ట్రాంగ్ పమే 2007లో మొట్టమొదటిసారి సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యాడు. అయితే మొదటి ప్రయత్నంలోనే కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో సాధించాడు. కానీ అతని లక్ష్యం మాత్రం ఐఏఎస్ కావడమే. ఐఏఎస్ అవడం ద్వారానే తన చిన్నప్పటి నుండి కంటున్న కలలు నెరవేరుతాయని పమేకి బాగా తెలుసు. అలా 2008 మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి ఆల్ ఇండియాలో 14వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించాడు పమే. ఆ తర్వాత శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్మ్స్ట్రాంగ్ పమే మణిపూర్లో వివిధ హోదాలలో పనిచేశారు. అలా ఆ తర్వాత మొదలైంది ఆర్మ్స్ట్రాంగ్ పమే అసలైన జీవితం. అప్పటి వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న పమేకి 2012లో తమెంగ్లాంగ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్గా బాధ్యతలు అప్పగించింది. ఇక సబ్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే సమస్యలు పరిశీలించేందుకు రోడ్డు ఎక్కాడు పమే. అలా సబ్ డివిజన్ అయిన టౌసెంకు బయలుదేరాడు పమే. అలా జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు వీపుపై బియ్యం బస్తాలను మోసుకెళ్తూ గంటల తరబడి నడుస్తూ నదిని దాటి వెళ్లడం గమనించాడు. రోడ్లు అందుబాటులో లేకపోవడంతో వెదురు స్ట్రెచ్చర్లపై పేషెంట్లను ఆస్పత్రికి తీసుకువెళ్లే వాళ్ల అవస్థలను చూసి చలించిపోయాడు. వాళ్ల కోసం ఏదైనా చెయ్యాలని అనుకుని ప్రభుత్వానికి పలుమార్లు రహదారుల కోసం దరఖాస్తు చేసినా ఎటువంటి స్పందన రాలేదు. ఒక ఐఏఎస్గా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నా అని ఎంతో కుమిలిపోయాడు. అప్పుడే పమేకి ఓ ఐడియా వచ్చింది. అదే సోషల్ మీడియా. దాంతో ఆలస్యం చేయకుండా పమే స్వయంగా తన ఫేస్బుక్ పేజీలో అక్కడి ప్రాంత ప్రజలు పడే అవస్థల గురించి వివరంగా వివరిస్తూ తాను రహదారి నిర్మాణం చేపట్టబోతున్నట్టు తెలిపి డబ్బును సేకరించడం మొదలుపెట్టాడు. అలా విరాళాల సాయంతో 40 లక్షల రూపాయలు పోగయ్యాక రహదారి పని మొదలుపెట్టారు. కానీ ఆ ప్రాంతంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో అక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఎలా అని అతను ఆలోచిస్తూ రహదారి నిర్మాణం వైపు నడుస్తూ వెళుతున్న పమే కళ్లకు ఓ అద్భుతం కనిపించింది. అక్కడ అతని కళ్లకు కనిపించిన దృశ్యాన్ని చూసి నమ్మలేకపోయాడు. ఎవరికోసమైతే పమే రోడ్డు నిర్మించడానికి కష్టపడుతున్నాడో ఆ ప్రాంత ప్రజలే వారి పనిముట్లతో అక్కడ పమే రాక కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. దాంతో వాళ్ల దగ్గరకు వెళ్లిన పమే మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని ప్రజలను ప్రశ్నించాడు. దానికి వారు ఇది మాకోసం నిర్మిస్తున్న రహదారి, ఇక్కడ పరిస్థితుల కారణంగా ఎవ్వరూ పనిచేయటానికి రావట్లేదు అని తెలిసింది. కాబట్టి మాకోసం మీరొక్కరే ఇంత కష్టపడుతున్నారు. ఇప్పుడు మేము కూడా మీ వెనకుంటాం. మనకోసం మనందరం కలిసి ఈ రహదారిని నిర్మించుకుందామని చెప్పారు పమేతో. ఆ సమాధానం విన్న పమేకి నోటి నుంచి మాట రాలేదు. వాళ్లతో కలిసి ఆ రహదారి నిర్మాణాన్ని చేపట్టాడు. నాగాలాండ్, అస్సాంలను కలుపుతూ 100 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా ఈ రోడ్డును పూర్తి చేశాడు పమే. ప్రజలందరి సహకారంతో ఈ రోడ్డును నిర్మించినందుకు పమే ఆ రోడ్డుకి పీపుల్స్ రోడ్డుగా పేరు పెట్టి అక్కడి ప్రజలకు అంకితమిచ్చారు. ఈ రోడ్డు వలన అక్కడి ప్రజలకు ఎన్నో ఇబ్బందులు తొలగాయి. అంతే, ఒక్కసారిగా ఆర్మ్స్ట్రాంగ్ పమే పేరు మారుమోగిపోయింది. 2012లో పమే CNN IBN ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ పబ్లిక్ సర్వీస్ కేటగిరీకి నామినేట్ అయ్యాడు. అతను ప్రజలకు చేసిన సేవలకు 2015లో ప్రభుత్వం ఇండియాస్ మోస్ట్ ఎమినెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అవార్డుతో అతనిని సత్కరించింది. ఆ తర్వాత 2017 సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభావంతమైన విద్యార్థులను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించే కార్యక్రమాన్ని ప్రారంభించాడు.
అక్కడ వాళ్లతో సమయం గడుపుతూ వారు జీవితంలో ఏమవ్వాలని అనుకుంటున్నారు, రాబోయే రోజుల్లో జిల్లాను ఎలా చూడాలనుకుంటున్నారో అనే విషయాలను కనుక్కునేవారు. అంతేకాదు, ఒకసారి పమే మిజోరంలోని లుంగ్లీ జిల్లాలో ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. అక్కడ అతను అంగిలి చీలికతో జన్మించిన లాల్రిండికను చూశాడు. లాల్రిండికా జెహ్దాద్ అనే మారుమూల గ్రామం నుంచి వచ్చారని, వాళ్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోకపోవటం వల్ల చీలిక అంగిలి శస్త్రచికిత్స చేయలేకపోయారని తెలుసుకున్నాడు. దాంతో ఆపరేషన్కయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని వాళ్ల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చాడు పమే. అక్కడితో ఆగకుండా సర్జరీ చేయాలంటే ఇంఫాల్కు వెళ్లాలి. కాని ఆ తల్లిదండ్రుల దగ్గర ప్రయాణ ఖర్చులు కూడా పెట్టుకునేంత స్తోమత లేదని తెలియగానే వారి ప్రయాణ ఖర్చులు చూసుకోవడమే కాకుండా జిల్లా కలెక్టర్ వాహనంలో వారిని ఇంఫాల్ ఆస్పత్రికి పంపారు. లాల్రిండికా ఆపరేషన్ సక్సెస్ అయ్యి వాళ్లు ఇంటికి చేరే వరకు వాళ్ల బాధ్యతలను అన్నీ తానే చూసుకున్నారు. ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటూ ప్రజలకు అసాధ్యం అనిపించే పనులను సుసాధ్యం చేయటంతో ఈయనను మిరాకిల్ మ్యాన్ అని పిలవటం మొదలుపెట్టారు ప్రజలు. 2015లో అమితాబ్ బచ్చన్ హోస్టు చేసే 9వ ఎపిసోడ్ హీరోగా ఆజ్ కీ రాత్ హై జిందగీ అనే టాక్ షోకి కూడా అతన్ని ఆహ్వానించారు. స్టార్ ప్లస్ లో ప్రసారమైన ఈ కార్యక్రమంలో అతను బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీతో కలిసి గివ్ మీ సమ్ సన్షైన్ అనే ప్రసిద్ధ పాటను ప్రదర్శించటం చూడవచ్చు. అయితే పమే టౌసెం, తడుబి మరియు పామాటాలోని కొన్ని అత్యంత సవాళ్లుగా ఉన్న భూభాగాల్లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్తో సహా వివిధ హోదాల్లో పనిచేశారు. మొదట డిప్యూటీ కమిషనర్గా కామ్జోంగ్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేశాక ఆ తర్వాత తన సొంత జిల్లా తమెంగ్లాంగ్లో సబ్ కలెక్టర్ సర్వీస్ చేసిన తర్వాత మణిపూర్ ప్రభుత్వంలో ప్రత్యేక కార్యదర్శి, ప్రణాళిక, యువజన వ్యవహారాలు మరియు క్రీడల డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ప్రస్తుతం పమే భారత ప్రభుత్వంలోని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా సెంట్రల్ డిప్యూటేషన్లో ఉన్నారు. ఇది ఆర్మ్స్ట్రాంగ్ పమే స్టోరీ. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.